హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించడం కోసం నేను అన్నం అయితే వండేసాను. ఇంకో పక్క మనకి ఆలు ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇంకా పిల్లలకి స్నానం చేపించడానికి వాటర్ అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇవన్నీ మనం మడతేసి ఈ రూమ్ని కొంచెం నీట్గా చేయాలన్నమాట. ఇంకా నేను ఇక్కడ బట్టలు అయితే మడతేసి ఎవరి వాళ్ళకి నీట్గా పెట్టేస్తున్నాను. మన ఇంట్లో ఒకటి చైరను అలాగే ఒక వాడని రూమ్ ఉంటే ఇల్లు నీట్గా ఉండదు అనమాట. ఎందుకంటే తొందరగా తీసుకొచ్చే బట్టలన్నీ దాంట్లోనే వేస్తాము. అవే చైర్లు అవి లేకపోయినాయి అనుకో తొందరగా ఎప్పటికప్పుడు మడతేసి పెట్టుకుంటాము. పరుపు పక్కన బ్లాంకెట్స్ అవన్నీ ఎందుకు పెట్టామంటే, నేను మొన్న చెప్పాను కదా యాక్చువల్లీ ఇంకొక మంచం కూడా ఉంది అని చెప్పేసి, ఆ మంచానికి సంబంధించిన పరుపు అనమాట ఇది. దీనికి 2 పరుపులు వేసాము ఒకే మంచం మీద. అందుకనే అది కొంచెం తక్కువైంది వేరే మంచం పరుపు కాబట్టి, అందుకే అట్లా చెద్దర్లతో కవర్ చేసినాము. ఇంకా రూమ్ అయితే నీట్గా చేసేసింది అనమాట. ఈ రూమ్ ఎప్పుడు చీకటిగా ఉంటుంది, అందుకే ఆ కిటికీ అవన్నీ తీసుకుంటే సూపర్ ఉంటుంది. కానీ యూజ్ చేయం కాబట్టి ఎప్పుడు కిటికీలు అవన్నీ వేసే ఉంచుతాము. అందుకే ఈ రూమ్ ఎప్పుడు కొంచెం చీకటిగా కనిపిస్తుంది. అదిగాక ఈరోజు ఫుల్ వర్షం అనమాట. ఈరోజే కాదు, లాస్ట్ 5-6 డేస్ నుంచి వర్షం పడతానే ఉంది. ఈ వర్షం ఎప్పుడు తగ్గిపోయిద్దో ఏమో. అసలు ఇక్కడ మాత్రం ఫుల్ వర్షాలు పడతాయి. చూడండి లైట్ ఆఫ్ చేస్తే ఎంత చీకటిగా ఉందో. ఈ రూమ్ ఉండేదే కొంచెం చీకటి అయితే ఇంక లైట్ ఆఫ్ చేయడం వల్ల ఫుల్ చీకటి, వర్షం పడడం వల్ల. ఇంకా ఈ రూమ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి వర్షం ఎలా పడుతుందో అసలు. అప్పటికైతే వర్షం లేదు యాక్చువల్లీ, కాకపోతే కొంచెం చల్లగా ఉంది. కానీ పిల్లల్ని స్కూల్కి పంపించే టైంకి కరెక్ట్గా స్టార్ట్ అయిందనమాట. వాళ్ళని రెడీ చేసి కిందికి తీసుకెళ్ళేసరికి వర్షం లైట్గా తుంపర్లు పడుతున్నాయి కానీ అంతగా పడట్లేదు ఆ టైంలో. ఈ వర్షం వల్ల బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు. పిల్లలకి యూనిఫామ్లు ఆరడం చాలా కష్టమవుతుంది. ఇంకా పిల్లలకి యూనిఫామ్లు ఆరాలని చెప్పి కుర్చీలో వేసి ఫ్యాన్ వేసినాను అనమాట. అట్లా నేను ఆరుతాయేమో యూనిఫామ్ వేసి పంపిద్దాము అని చెప్పేసి. వాళ్ళ టీచర్స్ ఏమో యూనిఫామ్ వేసుకోమంటున్నారు. ఇక్కడ చూస్తే ఈ వర్షాలకేమో బట్టలు ఆరట్లేదు. ఏం చేయాలో ఏమో అసలుకి. ఇంకా లాస్ట్కి పిల్లల్ని రెడీ చేసే టైం అయింది. పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. చూడండి బాయ్ చెప్తున్నారు. అప్పటికి కూడా వర్షం లేదు. ఇంకప్పుడే సడన్గా ఫుల్ వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా నేను ఆటో ఎక్కించడానికి కిందికి తీసుకెళ్ళేసరికి ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదు. మీ సైడ్ వర్షాలు ఉన్నాయా లేదా కామెంట్ చేయండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇలా ఉంటుంది మా ఇల్లు. ఎక్కడ ఉంటాయి అన్నీ ఒక రౌండ్ నీట్గా సర్దుకుంటే అప్పుడు ఇల్లు కొంచెం సెటిల్ అవుతుంది అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి పంపించేదాకా ఎవరింట్లో అయినా ఎట్లనే గజి బిజీ హడావుడి ఉంటుంది అనుకోండి. ఇంక వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్. ఈ విలేజ్ లైఫ్ స్టైల్ చూడండి అసలు ఎంత బాగుందో. చూసినంతసేపు ఇంకా చూడాలనిపిస్తుంది. ఈ వర్షం టైంలో ఇంకా పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు. నాకైతే వీడియో చాలా బాగా నచ్చింది. ఇంకా మనం ఇక్కడ కిసాన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి జవాన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు ఎవరో తెలుసా అండి? మొన్న రీసెంట్గా జరిగిన జమ్మూ కాశ్మీర్ దగ్గర కాల్పుల్లో చనిపోయిన మన సైనికులు అనమాట. వీళ్ళు చనిపోతున్నారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి మన దేశాన్ని కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పిస్తూ ఉన్నారు. కానీ పొలిటికల్ ఇష్యూస్ వల్ల కూడా మనుషుల్ని దారుణంగా గొడ్డలతో నరికి చంపేసే టైప్ కూడా ఉంటారా అసలు? మొన్న రీసెంట్గా 17వ తారీఖు మా ఊరికి దగ్గరలో వినుకొండలో ఒక అతనిని కత్తి కాదు గొడ్డలతోటి నరుకుతున్నారు. అసలు చెయ్యి కూడా తెగి పక్కన పడింది ఆయనకి. ఆయన వద్దు అంటున్నాడు. ఆయన ఒక అబ్బాయి నరుకుతున్నాడు. అసలు అంత ఘోరంగా ఎట్లా నరుకుతారు, ఏం కథ? మళ్ళీ తీరా చూస్తే అదంట పొలిటికల్ ఇష్యూస్ అంట. ఏం పొలిటికల్ ఇష్యూస్ అండి? దానివల్ల మీకు ఏమొస్తుంది అసలు? మాది చేతికి అందొచ్చిన కొడుకుని మీరు అనవసరంగా చంపేస్తారు. అసలు ఏమొస్తుందండి పొలిటికల్స్ వల్ల? ఎవ్వరు వచ్చి ఏం చెయ్యరు కదా మనకి. ఏదో వచ్చిన వాళ్ళు చేసినా
కొంచెం అలా సహాయమే కానీ ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది ఎలా చంపేసుకుంటారో, అంత క్రూయల్గా ఎలా బిహేవ్ చేస్తారు నాకు అర్థం కాదు అసలు. దయచేసి ఇలాంటివి అయితే ఆపేయండి ఫస్ట్. అసలు నా దగ్గర ఆ వీడియో కూడా ఉంది. అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉందన్నమాట. గొడ్డలతోటి చెట్టు నరికినట్టే నరుకుతూ ఉన్నాడు అసలు ఆయన్నైతే. నా దగ్గర ఆ వీడియో ఉంది కానీ దీంట్లో పెట్టాలంటే నాకు ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది ఆ వీడియోకి. ఆల్రెడీ నేను ఒక దాంట్లో అప్లోడ్ చేస్తే అది ఆ యూట్యూబ్ డిలీట్ చేసేసింది. అందుకే దీంట్లో అయితే అప్లోడ్ చేయట్లేదు. ఇది వచ్చేసి మా చెల్లి పెళ్లి వీడియో అన్నమాట. దీనికోసం నేను అసలు ఎంత కష్టపడుతున్నానో. మా చెల్లి వాళ్ళు పెళ్లి వీడియోది పెన్ డ్రైవ్ ఉందన్నమాట. పెన్ డ్రైవ్ ఉంటే మేము మొన్న ఊరికి వెళ్ళానని చెప్పాను కదా, ఆ ఊరికి వెళ్ళినప్పుడు టీవీలో వేసుకొని చూసాము. నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకుందామని చెప్పేసి నేను నా ఫోన్లో రికార్డ్ చేసుకోవడానికి నా దగ్గర స్పేస్ లేదు ఫోన్లో. అది కాక నా ఫోన్లో అంత క్లారిటీగా సౌండ్ కూడా వినిపించట్లేదు. అందుకని చెప్పేసి ఈ వీడియో మొత్తం మా చెల్లి దాంట్లో రికార్డ్ చేసినాను అనమాట, మా చెల్లి ఫోన్లో. ఇంకా రికార్డ్ చేసినా కదా, మా చెల్లి ఫోన్ నుంచి అప్లోడ్ చేద్దామని చెప్పేసి నా మెయిల్ ఐడి మా చెల్లి ఫోన్లో లాగిన్ అయ్యాను. అయినా అప్లోడ్ చేస్తే అది చాలా వారం టైం అయినా కానీ అప్లోడ్ అవ్వట్లేదు. ఇంకా అప్లోడ్ ఫెయిల్డ్ అట్లా వస్తుంది. అసలు వీడియోసే అప్లోడ్ అవ్వట్లేదు. నెట్ చాలా స్లో ఉంది అక్కడ. సరే నా ఫోన్కి పంపించమని చెప్దామా అంటే నా ఫోన్కి పంపించడం కూడా కుదరట్లేదు అనమాట. అసలు ఇన్ని రోజులు 1 మంత్ నుంచి ఆ వీడియోస్ కోసం చాలా ఇది చేస్తున్నా కానీ అవి రావట్లేదు. లాస్ట్కి ఇంకొక జీబీలో ట్రై చేసినా కూడా రాలేదన్నమాట. లాస్ట్కి ఇంకొక ఐడియా వచ్చి అది ఒక్కొక్క వీడియో మొత్తం నేను 4 పార్ట్ లాగా డివైడ్ చేసినాను అనమాట. దాన్ని ఒకటి 20 మినిట్స్, ఒకటి 30, ఒకటి 40 అలాగా 4 పార్ట్స్ డివైడ్ చేసిన. అలా 4 పార్ట్స్ డివైడ్ చేసినా కానీ రావట్లేదు. ఇంకా లాస్ట్కి ఏం చేసిందంటే ఒక 5 మినిట్స్ వీడియో లాగా కట్ చేసి పంపించు, అప్పుడు అప్లోడ్ చేసుకుంటా కొమ్లీ అంటే ఇప్పుడు 5 మినిట్స్ లాగా కట్ చేసి పంపిస్తుంది అనమాట. అవి కూడా ఒక రోజుకి ఒక 2, 3 అట్లనే వస్తున్నాయి. అవి రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకే వీళ్ళు పెళ్లి వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా మేబీ ఈ వీక్ లోపు నేను మ్యారేజ్ వీడియో అయితే పూర్తిగా అప్లోడ్ చేస్తాను. మీకు మ్యారేజ్ వీడియో అనేది పార్ట్స్ ఒక 4 పార్ట్స్ లాగా కావాలా, లేదంటే ఒకటే పార్ట్లో కావాలా, ఇదైతే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. దీని గురించి నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. ఇది ఒక్కటైతే కామెంట్ చేయండి, మీకు పార్ట్స్ లెక్క కావాలా లేదా టోటల్ ఒకటే పార్ట్ కావాలా. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఈ పెళ్లి వీడియో మాత్రం ఈ 1 వీక్లో అప్లోడ్ చేసేస్తాను. అప్లోడ్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ వీక్ లోపు. మ్యాక్సిమం ఒకటి 2-3 డేస్ లోపే చేయాలి. ఇంకా వీడియోస్ వచ్చేదాన్ని బట్టి 1 వీక్ లోపు అని చెప్తున్నాను. ఆల్రెడీ నాకు ఇప్పుడు 2.5 పార్ట్స్ వచ్చినాయి అనమాట. ఇంకా 1.5 పార్ట్ రావాలి, అవి వస్తాయి ఇంకా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.